హాయ్, దిస్ ఈజ్ సురేష్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు నేనైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకోవడం, అలాగే కొన్ని వ్లాగ్స్ చేయడం, అలాగే రీల్స్ చేయడం, కొంతమంది అయితే ఎంటర్టైన్మెంట్ గురించి కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు ఒక మైక్ అయితే పరిచయం చేయడం కోసం అయితే ఇదివరకు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా చెప్పాను అనమాట. గ్రెనరో P10 అనే ఒక మైక్ అయితే మాత్రం ఇది వైర్లెస్ మైక్ అనమాట. సో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేనైతే, అంటే ఎట్లా పనిచేస్తుంది, అంటే ఇది మనకు ఎంతవరకు మనకు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకు వర్క్ అవుతుంది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. సో నా దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి మైక్ ఏంటంటే గ్రెనరో P10 అనమాట. సో దీని గురించి అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో స్టెప్ బై స్టెప్ చెప్తున్నా దీని గురించి, దీని బెనిఫిట్స్ ఏంటి, సో దీంట్లో మనకి ఉన్నవి ఏంటి, ప్రయోజనాలు ఏంటి, అలాగే దీనివల్ల కొంచెం మనకి అంత అడ్వాంటేజ్ కానివి ఏంటి అనేది కూడా నేనే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వాయిస్. నేను ఈ మైక్ గురించి అయితే వాయిస్ గురించి అయితే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఈ మైక్‌లో మనం మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది పర్వాలేదు. అంటే పీక్స్‌కుందని అయితే నేను చెప్పను గానీ, బట్ యూట్యూబ్ పరంగా మనం వ్లాగ్స్ చేసుకోవడానికి, రీల్స్ చేసుకోవడానికి, ఏదైనా కంటెంట్ వీడియోస్ చేసుకోవడానికి అయితే మాత్రం సూపర్ అని అయితే నేను చెప్తా. దీనికైతే పక్కా నేను 4.5 రేటింగ్ అయితే ఇస్తా 5కొచ్చి. సో ఆ తర్వాత వచ్చి మనం నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అయితే నేను దీన్ని అంత రికమెండ్ చేయను. ఎందుకంటే నార్మల్‌గా ఉన్న టైప్‌లో అంటే ఏదన్నా నార్మల్‌గా ఉన్న ప్లేస్‌లో అయితే ఓకే, ఇది బాగానే వర్క్ అవుతుంది. బట్ కానీ చుట్టుపక్కల మన సరౌండ్స్‌లో బాగా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం చాలా కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో 3 రకాలుగా అయితే మనం వాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ 3 రకాలుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1-3 లెవెల్స్ అనే ఆ టైప్ ఆఫ్‌లో అయితే వీళ్ళు పెట్టారు. నేను 3 లెవెల్స్ కూడా చెక్ చేశాను. చెక్ చేసినప్పటికి కూడా నాకైతే అంత ఏమీ అనిపించలేదు. అంటే ఇది 3 లెవెల్ అంటే థర్డ్ లెవెల్ కూడా పెట్టినప్పటికి కూడా వాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనం ఎట్లా అవుతుందంటే వాయిస్ నొక్కుతున్నట్టుగా అనిపిస్తుందనమాట. అంటే మిగతావన్నీ కూడా మనకి వాయిస్ ఎప్పుడైతే నొక్కుతుందో సరౌండ్స్‌లో ఉన్నది కూడా కాస్త తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది తప్పితే, ఎప్పుడైతే 3 లెవెల్స్ అయితే మనం వాయిస్ క్యాన్సిలేషన్ పెడుతున్నామో ఆ టైంలో ఏమవుతుందంటే మన వాయిస్ క్వాలిటీ తగ్గిపోతుంది. ప్లస్ వాయిస్ నొక్కుతున్నట్టుగా వస్తుంది. సో నార్మల్‌గా అయితే మాత్రం అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ వరకు అయితే వాయిస్ అయితే ఓకే. అలాగని చెప్పేసి బాగా డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలోకెళ్ళి చేయాలంటే మాత్రం ఇది అయ్యే పని కాదు. సో ఈ మైక్ పరంగా అయితే బడ్జెట్ దీంట్లో 2000 నుంచి 2500, రూ. 2600 వరకు కూడా మనకు ఇది అమెజాన్, అలాగే మనకు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకు అవైలబుల్‌గా అయితే మాత్రం ఇదైతే ప్రొడక్ట్ అయితే ఉంది. బట్ కాకపోతే ఇది తీసుకోవచ్చా వద్దా? సో ఆ బడ్జెట్‌లో నాకు తెలిసినంత వరకు రూ. 2500 బడ్జెట్‌లో ఈ మైక్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చని చెప్పేసి నా పర్సనల్‌గా నా ఒపీనియన్. సో మిగతా వాళ్ళకి ఎలా ఉంది, ఖచ్చితంగా తీసుకోండి అయితే నేను చెప్పను. బట్ కానీ నేనైతే ప్రెజెంట్ ఈ మైక్ తీసుకున్న. ఈ మైక్‌తోతే నేను ప్రెజెంట్ నా వాయిస్ కూడా రన్ అవుతుందనమాట. సో మీకు ఆల్రెడీ దీంట్లో ఏంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి పవర్ బటన్ ఇచ్చారు. సెకండ్ వచ్చేసరికి మోడ్ బటను. పవర్ బటను మనం ఏంటంటే తీసేసుకున్నప్పుడు, మనం రిమూవ్ చేసుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే, హోల్డ్ చేసి పెట్టుకుంటే అది పవర్ ఆఫ్ అవుద్దనమాట. సో ఇక వచ్చేసరికి మోడ్ ఆప్షన్ అనమాట. ఎమ్ అని ఒక చిన్న బటన్ ఉంటది. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఒకసారి క్లిక్ చేసినప్పుడు లైట్ అనేది ఒక్కసారి బ్లింక్ అయ్యి ఆగుద్ది. ఇది ఫస్ట్ లెవెల్ క్యాన్సిలేషన్ అనమాట. సెకండ్ క్యాన్సిలేషన్ మోడ్ ఏంటంటే సెకండ్ సారి ఒక్కొక్కసారి మనం దాన్ని క్లిక్ చేస్తే 2 టైమ్స్ లైట్ అనేది బ్లింక్ అయ్యి అవుతదనమాట. ఇది సెకండ్ క్యాన్సిలేషన్ అనమాట. థర్డ్‌కి అలాగే 3 టైమ్స్ లైట్ అనేది బ్లింక్ అవుతుందనమాట. ఇట్లా అయితే వీళ్ళు దీంట్లో అయితే బటన్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇకపోతే ఇది నేను ఆల్రెడీ ట్రైల్ ఏసాననమాట. బాగా హెవీ గాలున్న ఏరియాలోకెళ్ళి నేను టెస్ట్ చేశాననమాట మైక్ అయితే మాత్రం. సో టెస్ట్ చేసినప్పుడు నేను దాంట్లో నోటీస్ చేసిందేంటంటే బయటొస్తున్నటువంటి ఆ డిస్టర్బెన్స్‌ని కంట్రోల్ చేస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే, మన వాయిస్ అనేది నొక్కేస్తుందనమాట. సో ఎట్లా అనిపిస్తుందంటే, వాళ్ళేంటంటే వాయిస్ క్యాన్సిలేషన్ అనేది చెప్పేసి అన్నారు తప్పితే, ఆ వాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ అనేది మనం పెంచే కొద్దీ మన వాయిస్ క్వాలిటీ తగ్గిపోయిందే కాక, హోల్డ్ చేస్తుందనమాట. మన వాయిస్‌ని హోల్డ్ చేస్తుంది. సో, దానివల్ల నేను చెప్పేదేంటంటే, నార్మల్‌గా కంటెంటు కామెడీగా లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా మనం రోడ్డు మీద నడిచెళ్తున్నప్పుడు కూడా ఓకే, పర్వాలేదు. అంటే సరౌండ్స్‌లో కొన్ని మనకు డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఓకే. వాయిస్ పరంగా అయితే ఎటువంటి మనకు డిస్టర్బెన్స్ అనేది లేదు. బట్ కానీ సరౌండ్స్‌లో ఉన్నటువంటి నాయిస్‌ని అయితే మాత్రం ఫుల్‌గా క్యాన్సిలేషన్ చేస్తుందంటే మాత్రం డెఫినిట్‌గా చేయట్లేదు. నేను వాయిస్ క్యాన్సిలేషన్‌కి అయితే రేటింగ్ నేను కేవలం ఒక 2.5 నుంచి 3 వరకే మాత్రం ఇస్తా. 5కి అయితే మాత్రం. బట్ కానీ ఓన్లీ మనకు క్యాన్సిలేషన్ అనేది లేకుండా డిస్టర్బెన్స్ లేని ఏరియాలోకెళ్ళి మనం మాట్లాడినట్టయితే నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా హై క్వాలిటీలో అయితే మాత్రం సౌండ్ అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు నేను ఎంత లాంగ్‌లో నుంచి మాట్లాడుతున్నానని కూడా. సో ఇది నాకు తెలిసినంత వరకు 50 మీటర్స్ వరకు కూడా మనకి ఇది 40-50 మీటర్స్ వరకు కూడా మనకిది వాయిస్ అనేది మనకు ఆహ్, వైర్‌లెస్ అనేది ఉన్నదని చెప్పేసి వీళ్ళు అంటున్నారనమాట. బట్ కానీ
ఎనీవే దీని గురించి నేను మరీ ఇన్ డీటెయిల్‌గా అంటే ఏం లేదు. వాయిస్ క్యాన్సిలేషన్ కోసం అయితే మాత్రం ఈ మైక్ ఖచ్చితంగా మాకు డిస్టర్బెన్స్ అవుతది. వాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం మాకు పక్కా కావాలనుకుంటే మాత్రం ఈ మైక్ మాత్రం నేనైతే రికమెండ్ చేయను. బట్ కానీ వాయిస్ ఉంటే మాకు సరిపోద్ది. మాకు కంటెంట్ వీడియోస్ చేసుకుంటాం అని అనుకుంటే మాత్రం సూపర్‌గా ఉంటదని చెప్పేసి నేను చెప్తున్నాననమాట. సో, దీనికి మించి నాకు దీని గురించి అంతగా ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నా సైడ్ నుంచి ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళిందనమాట. ఆ సౌండ్ అనేది కూడా మీరు వినొచ్చనమాట. ఇది థర్డ్ లెవెల్ నేను క్యాన్సిలేషన్ పెట్టి నేను చేస్తున్నాననమాట. సో, ఒక్కసారిగా మనకు వచ్చే డిస్టర్బెన్స్ కన్నా అలాగ మన చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్‌లో ఉన్నప్పుడు మాత్రం మనం ఈ 3 లెవెల్స్‌లో పెడితే మాత్రం వాయిస్ అలాగ ఉంటుండగానే ఒకేసారి మనకు నొక్కుతున్నట్టుగా అయితే అనిపిస్తుందనమాట. సో, మీరైతే మాత్రం కంటెంట్ చేయాలి. మాకు జస్ట్ మా వాయిస్ మాకు క్లారిటీగా వినిపిస్తే సరిపోద్ది అనుకుంటే డెఫినెట్‌లీ మీరు ఈ మైక్ అయితే మాత్రం తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని. లేదు మాకు క్యాన్సిలేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. క్యాన్సిలేషన్ కోసం అయితే మాత్రం ఈ బడ్జెట్‌లో వీళ్ళు ఈ హై క్వాలిటీ అనేది మనకి ఇస్తున్నారు కనుక వాయిస్‌కి మాత్రం మనం ఈ డబ్బులు పెట్టొచ్చా లేదా అంటే మాత్రం డెఫినెట్‌లీ నేనైతే చెప్తా. 25 అనేది పక్కా పెట్టొచ్చు. ఎందుకంటే హెచ్‌డీ క్వాలిటీలో అయితే మాత్రం వస్తుంది వాయిసు. చాలా అంటే చాలా బాగుంది. బట్ కానీ క్యాన్సిలేషన్ కావాలనుకుంటే మాత్రం నో. సో, మన ఛానెల్‌లో ఏదైనా సరే నేను మాక్సిమం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. సో, ఇది నేను సొంతంగా కనుక్కొని నేను డబ్బులు పెట్టి ఫ్లిప్‌కార్ట్‌లో నేను కనుక్కొని సో, మీకైతే మాత్రం నేను దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే చేశా. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలని లేదంటే నేను చెప్పే ఏదైనా సరే మీకు తెలియని విషయాల కోసం అండ్ చాలామంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఏదైనా సెర్చ్ చేస్తూనే ఉంటారు. సో, ఒక వీడియో కోసం అని సెర్చ్ చేస్తే ఇంకో వీడియో చూడాల్సి వస్తూ ఉంటదనమాట. సో, నా పరంగా ఏంటంటే మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ కోసం ప్రత్యేకించి నేనైతే వీడియో చేస్తా డెఫినెట్‌లీ. థాంక్ యూ సో మచ్.